కట్టగారు సో ఆర్జీవి గారు ఇలాంటి బయోపిక్స్ చేయడంలో సూపర్ సీనియర్ అండ్ అందులోనూ ఆయనకి మీ టేకింగ్కి ఆయన తీసేదానికి అంటే ఆయన ఏదైనా ఒక బయోపిక్ తీస్తున్నట్టంటే హీ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ వెరీ ట్రూలీ అండ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా మక్కి ఉంటాయి. సో ఈవెన్ మనం చూసిన ఇదివరకు ఆయన తీసినటువంటి మూవీస్ అన్నీ కూడా ఈ బయోగ్రఫీస్ అన్నీ సో మీ దాంట్లో అది ఎందుకో కొరవడింది అని అంటాను. అది కావాలని మీరు అది అలా కంప్లీట్గా యాక్సెంట్ కానీ డైలాగ్ డెలివరీ కానీ లేదా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. సో ఆ ఇది అంటే ఏ కొరవడింది అనే అంటే నాకు అంటే మీరు తీయడమే అట్లా తీసారు అంటే లైక్ ఇప్పుడు నాయుడు గారు ఎలా ఉంటారో నాయుడు గారు యాక్సెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి కనబడాలి వీళ్ళకి అంటే యాక్టర్స్కి మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చారని నాకు అనిపించింది. సో ఇది యాక్సెంట్తో మనకి వద్దు సో దీన్ని ఇట్లా మీ ఒరిజినల్ యాక్సెంట్లో మీరు ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఆది గారు ఎంత ఒరిజినలిస్టిక్గా చేశారు ఆయన కనబడుతున్నారు మాకు. అలాగే చైతన్యరావు గారు కూడా చైతన్యరావు గారే కనబడుతున్నారు. డెలిబరేట్ చాయిస్ అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కల్పితం అని చెప్తున్నాను. అది ఈవెన్ ఆయన కూడా కల్పితం అనే చెప్తాడు కానీ ప్రజల మైండ్లోకి చూడగానే వన్స్ పిక్చర్ చూడగానే నాయుడు గారిది ఇంతకు ముందు చూసాం. సి ఐ థింక్ ఆయన అన్ని జానర్స్ చేశారు. ఆయన చాలా సీనియర్. ఆయనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని నన్ను ఒకే పారాగ్రాఫ్లో డిస్కస్ చేయడమే దానికి నేను అర్హుడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ నేను ఒక పర్టికులర్ ఎమోషనల్ డ్రైవ్ తోటి నాకు ఆ ఎమోషన్ని కంటామినేట్ చేసే విధంగా డైవర్షన్స్ ఏవి ఉండకూడదని ద మొమెంట్ నాకు కథలో క్యారెక్టర్లు కనిపించాలి. సో పర్సనాలిటీస్ని కథలోకి వచ్చిన తర్వాత పర్సనాలిటీస్ని మర్చిపోయి వాటిని క్యారెక్టర్స్గా ఫాలో అవ్వాలని నా ఇంటెన్షన్. ఆ పర్సనాలిటీస్ మళ్ళీ గుర్తు రాకూడదు అనేది కూడా లేదు. మీకు తర్వాత మనం ఎంత కాంప్లికేషన్స్ కాదండి. కాంప్లికేషన్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి బయోపిక్ అని చెప్పి తీసింది కూడా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి 70 ఏళ్ళ జీవితాన్ని 3 గంటలకి మనం కుదించాలి సెలెక్టివ్గా చూపిస్తున్నామంటే మీరు ఇప్పుడు మాట్లాడిన 10 నిమిషాల మాటలనే నేను సెలెక్టివ్గా ఎడిట్ చేసి మిమ్మల్ని హీరోగా చూపించవచ్చు, విలన్గానే చూపించవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈజ్ ఇట్ నా కల్పితం ఉంది. అంటే నా ఊహల్ని నా ఊహతో నా ఒపీనియన్ని మీ మొహంతో చెప్తున్నాను నేను. అలా నేను అది ఇచ్చి ఆ పర్సనాలిటీస్ని పర్సనాలిటీస్ని ప్రేమించే వాళ్ళని నేను తక్కువ చేయదలుచుకోలేదు. ఓకే కాబట్టి నాకు ఐఎమ్ డీలింగ్ విత్ దీస్ క్యారెక్టర్స్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, డివోషన్ అండ్ వెరీ యాజ్ హ్యూమన్ యాజ్ పాసిబుల్. అలా చేస్తున్నాను కాబట్టి నాకు దీన్ని కల్పితంగానే చూడాలని చేసుకున్న క్రియేటివ్ చాయిసెస్. సో ఇందాక నేను అన్నట్లుగా ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు 3 మూవీ పార్ట్స్గా అనుకున్నారని కూడా నాకు తెలుస్తుంది. సో ఎవ్రీ ఎపిసోడ్లో ఆ బ్యాలెన్సింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి బయోపిక్స్ తీసినప్పుడు ఇది బయోపిక్ కాదని మీరు చెప్తున్నప్పటికీ కూడా సో ఇటువంటి ఇన్ డెప్త్ పొలిటికల్ డ్రామా తీస్తున్నప్పుడు లేదా సిరీస్లో మోస్ట్గా ఇప్పుడు కొరబడుతుంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్ ఉండవు. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్ని. కొన్ని వాటిలో త్రూఅవుట్గా ప్రజల్ని త్రూఅవుట్గా అలా అతుక్కుపోయేటట్టు చేయకుండా ఉంటుంది. కానీ ఇందులో మీరు చూపించిన ట్రైలర్లో ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కొన్ని పాటలు కూడా మీరు పెట్టారు. సో 3 పార్ట్ల సినిమాగా అనుకున్నదాన్ని ఆ ఫస్ట్ పార్ట్ తీసుకొని 9 ఎపిసోడ్ల కింద ఫస్ట్ సీజన్గా ఒక్కొక్క ఎపిసోడ్ని ఒక సినిమాలాగా తీసాను. అంటే ఆ ఒక్క పార్ట్ ఫస్ట్ పార్ట్ సినిమాని 9 సినిమాల్లాగా తీసాము. అంటే ఆ సినిమాటిక్ టెంపోలోనే ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ఎండింగ్ ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఒక ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ని ఒక సినిమాటిక్ గ్రాఫ్లో ఒక సినిమాని మనం ఎలా చూడడానికి ఇష్టపడతామో ఆ ఇంటెంట్తో రాసాం. మ్యూజిక్ అప్రోచ్ కానీ లైక్ 3 సాంగ్స్ ఉంటాయి టోటల్గా దీనిలో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ విల్ ఫీల్ లైక్ అ మూవీ. సో ఫైనల్గా కానీ మాకు ఒక్కటే అర్థం కాలేదు సార్, ఒక క్యారెక్టర్ మాత్రం అర్థం కాలేదు, బస్సు అన్న క్యారెక్టర్. సో ఆవిడ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బస్సు అంటే చాలా మందికి ఈ పాలిటిక్స్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తల పగిలిపోయేటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే ఈయన ఓకే ఇలా మ్యాచ్ చేసుకున్నాం, వీ కెన్ వెళ్ళిపోవచ్చు, నడవచ్చు, ఈ క్యారెక్టర్స్ని ఇట్లా మ్యాచ్ చేసుకుని మూవీని చూడొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం అసలు ఆ ఎటైర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఎవరి క్యారెక్టర్ ఇది అవ్వట్లేదు. దాన్ని ఎలా తీసుకొచ్చారు? ఆ క్యారెక్టర్ ఎట్లా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేశారు? నేను కల్పితం అని చెప్పాను కాబట్టి తెలియకుండా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా నా క్రియేటివ్ ప్రాసెస్లో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి.
కంప్లీట్ డిసిమిలారిటీస్ కనిపిస్తాయి. కొంతమందికి లుక్స్లో కొన్ని సిమిలారిటీస్ కనిపించవచ్చు, కొంతమంది క్యారెక్టరిస్టిక్స్లో కనిపించవచ్చు, లేకపోతే కొంతమందికి హిస్టరీలో వెళ్ళి ఈ ఈవెంట్ని ఆ ఈవెంట్తో మీరు పోల్చుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఒక విధంగా కనిపించవచ్చు. సో అందుకని లైక్ ఐ లైక్ టు హ్యావ్, నాకు రిపబ్లిక్లో కూడా బెంగాలీ క్యారెక్టర్ ఉంటుంది. ఐ డోంట్ నో దేర్ మై ఫ్యాసినేషన్ ఫర్ బెంగాలీ ఆర్ బెంగాల్ సినిమా ఆర్ వాట్ ఎవర్, దట్స్ వేర్ దట్ క్యారెక్టర్ డిజైన్. ఓకే,